నల్గొండ ప్రజల కోరిక ప్రకారమే మూసీ ప్రక్షాళన. హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చడానికే ఈ ప్రాజెక్టు. ఎవరు అడ్డం పడ్డా ఆగదన్న రేవంత్. గండిపేటకి తీసుకొస్తున్నవి కాళేశ్వరం నీళ్లా కాదా? కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేశారు. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలన్న కేటీఆర్. బీసీ రిజర్వేషన్లని బీజేపీ అడ్డుకుంటోంది. గోదావరి నీళ్లతో హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాం. ప్రతిపక్షాల విమర్శలు సరికాదన్న పొన్నం. తురకపాలెం వ్యక్తికి మెలియాయిడోసిస్ నిర్ధారణ. ఈ వ్యాధి ఇద్దరికి సోకిందన్న డిఎంహెచ్ఓ. ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని భరోసా. విజయవాడలో చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్. తురకపాలెంలో ఆరోగ్య సమస్యలపై సీఎం ఆరా. యూరియాని బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. 10న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ. చరిత్రలో నిలిచిపోయేలా మీటింగ్. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చామన్న పయ్యావుల. గత పాలనలో రైతాంగాన్ని సర్వనాశనం చేశారు. రైతు పోరు పేరుతో అలజడి సృష్టించాలని చూస్తున్నారు. జగన్ మాటల్ని రైతులు నమ్మరన్న నాదెండ్ల. ఏపీలో 11 మంది ఐఏఎస్ల బదిలీ. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్. జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా శ్యామలరావు. తెలంగాణలో సామాజిక న్యాయం జరిగింది. వారం రోజుల్లో గ్రామ మండల జిల్లా కమిటీల ఏర్పాటు. బీసీ కోటా తేలాకే లోకల్ ఎన్నికలన్న మీనాక్షి. రేపు పార్లమెంటు భవన్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం. ఉపరాష్ట్రపతి ఎన్నికకి బీఆర్ఎస్ బీజేడీ దూరం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పాల్గొనదు? సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయొద్దన్న చామల. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటన. 22 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు. 7 మోర్చాలకు రాష్ట్ర అధ్యక్షుల ప్రకటన. బీసీ బిల్లుని రాష్ట్రపతికి పంపాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో చట్ట సవరణ చేస్తే సరిపోతుంది. కాంగ్రెస్కి రామచంద్రరావు కౌంటర్. మహారాష్ట్ర పోలీసులు ఇక్కడ డ్రగ్స్ పట్టుకున్నారు. తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు? సీఎంకి ముడుపులందాయని అనుమానం ఉందన్న కేటీఆర్. వాగ్దేవి ల్యాబ్స్ వ్యవహారం మా పరిధిలోకి రాదు. ఇది ఒక కెమికల్ ఫ్యాక్టరీ మాత్రమే. దీనికి ఫార్మా డ్రగ్ లైసెన్స్ లేదన్న డీసీఏ. బడాబాబుల కోసమే RRR అలైన్మెంట్. మా భూములు ఇచ్చేది లేదు. హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర రైతుల ఆందోళన. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1. వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు ఇవ్వాలి. బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలన్న భట్టి. వచ్చే ఏడాది జూన్ వరకు మున్నేరు వాల్ పూర్తి. మున్నేరుపై కేబుల్ బ్రిడ్జ్ పూర్తి చేస్తాం. దేవరపల్లి హైవే పనులు ఆలస్యం అయ్యాయన్న తుమ్మల. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయం. ప్రతి పౌరుడికి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవలు. మంత్రి వాసంశెట్టి భరోసా. తిరువనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత. సెక్రటేరియట్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం. పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆందోళన.